గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇదిగోండి నా చేతిలో ఉన్నదైతే జవాదు పౌడర్. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం మనం దీని యొక్క ఇంపార్టెన్స్, అలానే దీనివల్ల బెనిఫిట్స్, దీన్ని ఎలా యూస్ చేయాలి అని మొత్తం తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. నార్మల్గా పూజ స్టోర్స్లో కూడా దొరుకుతుంది, ఎందుకంటే తక్కువ ప్రైసెస్లో కూడా ఉంటుంది కొన్ని చోట్ల. ఇదైతే నేను 60 రూపీస్కి తీసుకున్నాను అండ్ నార్మల్గా బయట పూజా స్టోర్స్లో కూడా మనకి ఇది అవైలబుల్లో ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్తాం కదా, అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది కదా. ఆ స్మెల్ ఏంటంటే అమ్మవారికి అభిషేకంలో కానీ కుంకుమార్చనలో వీటన్నిటిలో ఈ జవాదు పౌడర్ని యూస్ చేస్తారనమాట. ఇప్పుడైతే మనకి ఇది బయట కూడా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మనం కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం ఇంట్లో మనం పసుపు కుంకుమ యూస్ చేస్తాం కదా, దానిలో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. జస్ట్ కొంచెం చాలా పించ్ చేస్తే సరిపోతుంది. మనకి చాలా రోజుల వరకు ఆ స్మెల్ అలానే ఉంటుంది. మనం కుంకుమ పెట్టుకుంటున్నప్పుడు కానీ మంచి స్మెల్ అనేది వస్తుంది. అండ్ మన అమ్మవారికి అభిషేకం చేస్తాం కదా, చిన్న విగ్రహాలు పెట్టుకుని అభిషేకం చేసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఆ అభిషేకం వాటర్లో కూడా ఇది వేసుకోవచ్చు. అండ్ మనకి పూజ రూమ్ క్లీన్ చేస్తాం కదా మనం, మంత్లీ కానీ లేకపోతే 15 డేస్కి ఒకసారి కానీ మనం పూజ రూమ్ క్లీన్ చేసుకుంటాం కదా. ఆ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనం ఈ జవ్వాదు పౌడర్ వేసి క్లీన్ చేసుకొని, అలాగే అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ జవ్వాదు పౌడర్ వేసేసి చక్కగా నీట్గా మనం దానిపైన ముగ్గు పెట్టి ఆసనంకి చేసుకుంటే కూడా మనకి ఆ స్మెల్ అనేది ఎంత బాగా వస్తుందంటే చాలా రోజుల వరకు అది పోదు. ఆ స్మెల్ అనేది, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనకు తెలుస్తూనే ఉంటాయి. ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టం అనమాట ఇలాంటి సుగంధ ద్రవ్యాలంటే. ఇది మనకి న్యాచురల్ పర్ఫ్యూమ్ లాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఎలా అంటే దీపారాధనలో కూడా యూస్ చేసుకోవచ్చు. దీపారాధన ఆయిల్లో అలా వేసేసుకొని మనం రోజు దీపారాధన చేస్తే అసలు ఇల్లు మొత్తం వస్తుంది స్మెల్. దీంట్లో మనకి పౌడర్ లాగానే కాకుండా మనకి అత్తర్ టైప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. జవ్వాదు మనకి చిన్న బాటిల్స్లో ఆయిల్ టైప్ అంటే కొంచెం పర్ఫ్యూమ్ టైప్ మనకి అవైలబుల్లో ఉంటుంది. అలా కూడా మనం యూస్ చేయొచ్చు. నేను చూపిస్తున్నాను చూసారా, ఇంట్లో మనకి టిష్యూ పేపర్స్ కానీ అట్లా ఉంటే చక్కగా నీట్గా చిన్న చిన్న పేపర్స్ లాగా కట్ చేసుకోవచ్చు. అలానే టిష్యూ పేపర్స్ ఏమీ లేని వాళ్ళు ఏదైనా కాటన్ క్లాత్ని కూడా ఈ విధంగా మనం కట్ చేసుకొని ఒక పించ్ అలా వేసేసుకొని మనం చిన్న చిన్న పొట్లలాగా కట్టుకొని ఎక్కడ మనం ఇంట్లో మనకి హాల్లో ఏదైనా కార్నర్లో కానీ, అలాగే పూజా రూమ్లో ఒకటి, అండ్ మనం పట్టు శారీస్ పెట్టుకుంటాం కదా, ఆ పట్టు చీరల్లో బీరువాల్లో అలా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఎక్కడైనా సరే ఇంట్లో మనకి చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లోకి రాగానే మనకి ఆ టెంపుల్లోకి వెళ్ళిన ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మనం వరలక్ష్మి వ్రతంకి కానీ ఏదైనా వ్రతాలు చేసుకునేటప్పుడు మనం కలశం పెట్టుకుంటాం కదా, ఆ కలశంలో మనం పసుపు కుంకుమ ఈ నాణ్యాలు ఇవి వేసేటప్పుడు ఈ జవ్వాదు పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు, చాలా మంచిది. అలానే మనం ఇంట్లో రాగి చెంబు మనకి ఈశాన్య మూల పెట్టుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది కదా, అలా పెట్టుకునే వాళ్ళు. కానీ అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను కదా రాగి చెంబులో మనకి ఎలా పెట్టుకోవాలి అని, దానిలో కూడా నేను జవ్వాదు వేస్తాను చూడండి. అట్లా జవ్వాదు పౌడర్ కొంచెం వేసుకుంటే కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అంటే పూజకి వేరే జవాదు పౌడర్ యూస్ చేసుకోవాలి. అండ్ బాత్కి కొంతమంది యూస్ చేస్తారు ఈ పౌడర్ని. కొంచెం అంత మనం స్నానం చేసే వాటర్లో వేసుకొని కూడా స్నానం చేస్తారు. అలాంటి వాళ్ళు పూజకి వేరే బాటిల్ అండ్ పర్సనల్ యూస్కి వేరే బాటిల్ అనేది యూస్ చేసుకోండి. చాలా బాగుంటుంది న్యాచురల్ పర్ఫ్యూము. నాకైతే అసలు ఇంట్లోకి రాగానే టెంపుల్లోకి వచ్చిన స్మెల్ అయితే వస్తుంది. ఇంట్లో మనం జవ్వాదు పెట్టుకొని మీరు ఒకసారి తెచ్చుకొని చూడండి, అసలు ఇల్లు మొత్తం ఎంత బాగుంటుందంటే. ప్రతి అమ్మవారి టెంపుల్లో మనం యూస్ చేస్తాం. అలాగే మనం ఇంట్లో ఏదన్నా పూజ చేసుకునేటప్పుడు కుంకుమ పూజ చేసుకుంటాం కదా, మనం ఇయర్ మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రావణ మాసం వస్తుంది, శుక్రవారం మనం అమ్మవారికి కుంకుమ పూజ అష్టోత్తరాలతో చేసుకుంటాం కదా. అలా కుంకుమ పూజ చేసుకునేటప్పుడు ఆ కుంకుమలో కొంచెం జవాదు కలిపేసి అది చేసుకోండి. అండ్ ఆ కుంకుమ మనం స్టోర్ చేసుకుంటే ఇయర్ మొత్తం వస్తుంది కదా, అసలు ఆ స్మెల్ మనకి ఇయర్ మొత్తం కూడా ఆ స్మెల్ అలానే ఉంటుంది ఫ్రెష్గా. కావాలంటే ఈసారి ట్రై చేసి చూడండి. అలానే మనం దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే దీపారాధన ఆయిల్ ఉంటుంది కదా, నేనైతే ఆ బాటిల్లో ఫస్ట్ తీసుకురాగానే కొంచెం జవాదు అయితే వేసేసి కొంచెం షేక్ చేసేసి పెట్టేస్తాను. దీపారాధన మనం అదే ఆయిల్తో చేసుకుంటే ఆ బాటిల్ అయిపోయేంత వరకు కూడా ఆ స్మెల్ అలానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.